నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా మీది? మాది గుంటూరు జిల్లా అన్న, పల్నాడు జిల్లా. ఏం పేరన్నా మీ పేరు? షేక్ ఇస్మాయిల్. ఏపీలో అయితే కూటమి గెలిచిన చంద్రబాబు సీఎం అయింది కదా, పాలన ఎట్లుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను మీరు? కూటమి అన్నప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు ఒకేసారి కుమ్మక్కై వైసీపీ మీద ఒక బాహుబలి టీం లాగా గేమ్లోకి ఎట్లా అయితే దుంకుతారో అట్లా వెళ్ళారు. కూటమి వచ్చేసరికి బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోటీ చేయడం అనేది ఒక విజన్ ఉంటుండే. చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోటీ చేస్తే అదే ఒక 140, 135 స్థానాలు అయితే వస్తుండే. కానీ ఆపోజిషన్ లీడర్ అనేకుండా ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో లేకుండా అయిపోయింది. అంటే ఇప్పుడు కూటమి పెట్టుకోవడం మంచిదంటావా, కూటమి లేకుండా ఉండడం మంచిదంటావా? కూటమి లేకుండానే ఉంటేనే మంచిది కదన్నా. ఇప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే, అసెంబ్లీలో గొంతు విప్పి మాట్లాడాలంటే, ప్రజల బాధలు తెలవాలంటే కూటమి పెట్టుకోకుండా గెలిస్తేనే మంచిగా ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయనని డిప్యూటీ సీఎం చేశారు, జనసేన పార్టీ అధ్యక్షుడిని పవన్ కళ్యాణ్ గారిని. ప్రతిపక్షంలో ఎవరు ఉంటారు అసెంబ్లీలో అనేటోళ్ళు కావాలి కదా. అంటే ఏదో ఆఫీస్కి వెళ్ళినట్టు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టి వచ్చినట్టే ఉంది కదా ఇప్పుడు అది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వము అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రోడ్లు వేసిన అభివృద్ధి అనేది అదే ఉండే. తర్వాత మళ్ళీ బాబు అధికారంలోకి వచ్చినప్పుడు తాడేపల్లి, అమరావతి అనేది కొంచెం డెవలప్మెంట్ అనేది, కొన్ని కంప్లైంట్లు, బయట కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ ప్రకారంగా, వ్యాపార అభివృద్ధి ప్రకారంగా ఎక్కడి నుంచో చైనా నుంచి వచ్చిన కియా మోటార్స్ కానీ మంచిగా ఉండే. ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు అభివృద్ధి? ఏమో అన్నారు కదా, సింగపూర్, డల్లాస్ లాగా చేస్తామంటారుగా బాబు గారు. అయితే అనుకుంటున్నారు. అవుతుంది అన్న. ఒకప్పుడు మనకి ఐటీ అనేది హైదరాబాద్కి ఏం తెలియకలేకపోతుండే, బెంగళూరు, చెన్నై పోతుండే. ఇప్పుడు కూతవీటి దూరంలో ఐటీ హైటెక్ సిటీ తయారైంది. మైక్రోసాఫ్ట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఎస్బి అన్ని కంపెనీలు ఇన్నే ఉన్నాయి కదా అన్న. అభివృద్ధి అయింది కదా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అయితే మెయిన్ ఉందన్న అక్కడ. గత చాలా సంవత్సరాలుగా పెండింగ్ పడుకుంటూ వస్తుంది. పోయినసారి గత ప్రభుత్వం ఇట్లా ఏం చేయలేదని చెప్పేసి అంటారు. ఈసారైనా అది పూర్తి అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది పోలవరం ప్రాజెక్టు నేను గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఇసుగూడ చెక్ పోస్ట్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నా అన్న. వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో అది పూర్తి కాలేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అది పూర్తి కాలేదు. కేవలం వీళ్ళు సెంట్రల్ నుంచి పైసలు తెచ్చుకొని ఇలా ఫ్యామిలీలు బాగుపడుతురే తప్ప లక్ష కోట్లు ఆ పోలవరం ప్రాజెక్ట్ అనేది కాదు. వీళ్ళు కట్టలేరు కూడా అన్న. నేను రాసిస్తా కావాలంటే, నా ఇల్లు అమ్మేసి మరి ఇస్తా పైసలు. నా ఇల్లు అమ్మితే జిడిమెట్లలో 80 లక్షలు వస్తాయి. దానికి ప్రకారంగా దానికి విరాళాలు ఇమ్మంటే ఇస్తాను నేను. అదేదో కాపర్ డ్యాము అనేది జగన్ గారు కట్టిర్లే కానీ, అనిల్ కుమార్ యాదవ్ ఇనాగ్రేషన్ మినిస్టర్ ఉండే, ఆహా ఓహో అని చెప్పి గొప్పలు చెప్పిండ్లే కానీ అదైతే ఇప్పుడైతే కాని పని అది. అంటే ఇప్పుడు ఏ విధంగా జరిగితే మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు డెవలప్మెంట్ నేను? ఇప్పుడు రైతులకు కావాల్సింది క్యానల్ అనేది, బ్యాక్ వాటర్ అనేది, రివర్స్ పంపింగ్ అనేది మొత్తము జగన్ ప్రభుత్వంలో పక్కన పెట్టేసారు. దాన్ని 40 కాపర్ డ్యామ్లు, 40 గేట్లు కట్టిరు. ఇప్పుడు బాబు గారు ఇవాళ వెళ్ళి చూశారు సర్వే లైన్స్లో ఏమవుతుందో. మళ్ళీ వాళ్ళు సెంట్రల్కి ఒక ఇనాగ్రేషన్ అభివృద్ధి దానికి లెటర్ రాసి సెంట్రల్ వాళ్ళకి చెప్తారు వాళ్ళు. మళ్ళీ 8,000 కోట్లు, 1,00,000 కోట్లు కావాలంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఆకలితో ఉన్నారు కదన్న. ఆ 1,00,000 కోట్లని మళ్ళీ 7.5 లక్షల కోట్లు అంటారు. కూతవీటి దూరంలో మా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు అన్నారు. మోకాల్లో నీళ్ళు వస్తేనే పంపులన్నీ మునిగిపోయినాయి. అది రిపేర్ చేయాలంటే 650 కోట్లు అవుతాయి మళ్ళా. సేమ్ అది కూడా అంతే. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, దాని గురించి మీరు? పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అంటే ఒక విజనే. ఎందుకంటే 21 సీట్లు, 2 ఎంపీ స్థానాలు అనేది తీసుకోవడం కరెక్టే. కానీ ఆపోజిషన్ కూర్చొని ప్రజల తరపున మాట్లాడితే మంచిగా ఉంటుంది. ప్రజల తరపున ఉండదు అని చెప్పేసి అనుకోవచ్చా ఈ ప్రభుత్వం? ఇప్పుడు ఆడ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన సీఎం ఏది చెప్తే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేయాల్సి వస్తుంది. ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోనికే లేదు కదా అన్న. సొంత నిర్ణయం అయితే తీసుకోనికే ఉండదు కదా. సొంత నిర్ణయాలు అంటే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ మాట్లాడతారని చెప్పేసి కొంతమంది చెప్తుంటే మేము విన్నాము. అదేవిధంగా ఈ పార్టీ 5 సంవత్సరాలు ఇదే కంటిన్యూ అవుతుందా కూటమిలో? కూటమి అన్నప్పుడు ఇంతకుముందు ఏంటంటే రైతులకు ఆయన 50 లక్షలు, 30 లక్షలు ఇచ్చి ఆదుకున్నాడు కష్టంలో ఉన్నప్పుడు. అగ్రికల్చర్ వాళ్ళకు, ఫార్మర్స్కి, రైతాంగానికి. వాళ్ళు ఏంటంటే మాకు ఒక నాయకుడు, ఒక లీడర్ అనే విజన్ అనే ఆయన దొరికిండు. మా గురించి అనేది ఆలోచిస్తాడు. అసెంబ్లీలో కూర్చోబెట్టి పిఠాపురం నుంచి గెలిచిండు కదా 95,000 మెజారిటీతోటి. అట్లా అనుకోరు. ఇప్పుడు లోపల ఏమవుతుందో వాళ్ళకి పబ్లిక్కి తెలియదు కదా అన్న, ఫ్యాన్స్కి, కార్యకర్తలకి.